నమస్కారం అండి రవికుమార్ గారు. నమస్కారం అండి. ఇప్పుడు మీరు ఒక జిల్లాకి అధ్యక్షులుగా పొలిటికల్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ప్రజెంట్ ఎన్నికల సినారియో జరుగుతుంది. మీ పార్టీ టీడీపీ పార్టీ సక్రమంగా అభ్యర్థులకు ఎంపిక చేసినట్టు మీరు భావిస్తున్నారా, లేక ఒక సామాజిక వర్గానికి వెనుకబెట్టినట్టుగా జనం చెప్పుకుంటున్నారు? ఇప్పటికే మీ పార్టీలో కొంత వ్యతిరేకత జనాల్లో నానుతుంది అభ్యర్థుల ఎంపిక పట్ల. అధ్యక్షులుగా మీరు సమాధానం చెప్పండి. ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఎప్పుడూ కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉండేటటువంటి జిల్లా. ఈ జిల్లాలో కాంగ్రెసే వైసీపీ అయింది, రూపాంతరం చెందింది. ఇప్పుడు ఇచ్చినటువంటి ఎంపిక అనేటటువంటిది చాలా శాస్త్రీయంగా చేశామనేటటువంటిది మా జాతీయ అధ్యక్షుల వారు పదే పదే కూడా మన సమావేశాల్లో కూడా చెప్పారు. ఈరోజు ఏ నియోజకవర్గంలో ఎవరిని ఏ కోణంలో ఎంపిక చేసినా సరే అది శాస్త్రీయంగా విత్ ఆల్ సర్వే రిపోర్ట్స్ ఆధారంగానే ప్రజల ఒపీనియన్ కూడా తీసుకున్నాము. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజల ఒపీనియన్ కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక 50,000 మంది ప్రజలకి ఐవీఆర్ఎస్ పంపించి వాళ్ళ దగ్గర వచ్చేటటువంటి ఒపీనియన్ అట్లానే సర్వే రిపోర్ట్స్ ఆధారంగానే ఎంపిక చేశామని చెప్పి మా జాతీయ అధ్యక్షుల వారు వాళ్ళు తెలియపరిచారు. కాబట్టి నిర్ణయాలు అనేది జాతీయ అధ్యక్షుల వారు చేస్తారు. ఇంకా ఏ సామాజిక వర్గానికి కూడా అన్యాయం జరగలేదు. ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలు కూడా ఉన్నాయి. అభ్యర్థులు అదే సామాజిక వర్గంలోనే వేరే అభ్యర్థులు వచ్చారు. పాతపట్నంలో తూర్పు కాపు సామాజిక వర్గం ఉన్న స్థానంలో ఇంకొక తూర్పు కాపు అభ్యర్థి వచ్చారు. అలానే శ్రీకాకుళంలో పోలినటి వెలమ సామాజిక వర్గంలోనే ఇంకొక పోలినటి వెలమ అభ్యర్థి వచ్చారు. కానీ సామాజిక వర్గాల సమతుల్యత అనేది చాలా స్పష్టంగా చాలా ఎప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ ఇది సామాజిక వర్గాల సమతుల్యత అనేది ఎప్పుడూ పాటిస్తూనే ఉంది, ఇప్పుడు కూడా పాటించాం. మాకు వేరేజ్ ఇక్కడ అంటే మన జిల్లా నా పార్లమెంటు పరిధిలో ఉంది కాకపోయినా సరే హెచ్చర్లకి అనేది పొత్తుల్లో కొన్ని సీట్లు, ఎందుకంటే కొన్ని అక్కడక్కడ ప్రాబ్లం ఏంటంటే పొత్తుల్లో కొన్ని సీట్లు జనసేన అండ్ భారతీయ జనతా పార్టీకి వెళ్ళడం వల్ల అక్కడ వాళ్ళకున్నటువంటి ప్రయారిటీస్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక సీట్లో పోటీ చేస్తామని కొన్ని సీట్లు నిర్ణయించుకున్న తర్వాత అభ్యర్థులు వాళ్ళు అన్ని రకాలుగా చూసి వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి అది పొత్తుల్లో భాగంగానే తప్ప ఎక్కడా కూడా సామాజిక వర్గాల సమతుల్యత అనేది 100% కూడా పాటించారు.